చూడండి, ఒక స్టూడెంట్ పాలినామియల్స్ యొక్క ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మన డౌట్ పంపించారు. అదేంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 27 నేను 3 క్యూబ్గా రాస్తున్నాను దీనికి, అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6కి అండ్ ఎక్స్ ప్లస్ 2కి ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అని అడిగారు. ముందు వీటికి ఎల్సిఎం కట్టాలంటే వాటిని మనం ఫ్యాక్టర్స్గా విడగొట్టాలి. ఫ్యాక్టర్స్ అంటే చూడండి, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఉందా లేదా? అప్పుడు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ ఏబి అంటే 3 ఇంటూ ఎక్స్ 3x. నెక్స్ట్ దీన్ని కూడా చేస్తే ఇంటూ చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే మైనస్ రావాలంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2గా రాయొచ్చా? ఎస్. దీన్ని మనం ఏం రాయలేం కాబట్టి యాస్టీజ్గా వదిలేద్దాం. ఇలా ఫ్యాక్టర్స్ రాసామంటే మీనింగ్ ఏంటంటే పవర్లో 1 1 ఉన్నట్టు. చూడండి, మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనకు కనిపిస్తుందా? ఇప్పుడు వీటికి ఎల్సిఎం కట్టేటప్పుడు ఈ బేస్లు ఏ ఒక్క చోట ఉన్నా తీసుకోవాలి, కామన్గా ఉండాల్సిన అవసరం లేదు. సో మనకి ఎక్స్ మైనస్ 3 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 3 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ మైనస్ 3 లేదు, లేకపోయినా తీసుకోవాలి ఏ ఒక్క చోట ఉన్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 3x ఉంది కదా, సో దాన్ని కూడా మనం తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిలో ఆల్రెడీ మనం ఎక్స్ మైనస్ 3 తీసేసుకున్నాం, సో ఎక్స్ ప్లస్ 2 తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇందులో ఏముంది? ఎక్స్ ప్లస్ 2, మరి ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 2 తీసేసుకున్నాం కదా, సో ఇంక తీసుకోకూడదు. సో ఆ మూడింటికి ఎల్సిఎం ఎంత అంటే ఇదని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 మన ఆన్సర్గా తీసుకోవచ్చు. మీకు కూడా మంచి డౌట్లు వస్తే మా వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.